హలో అందరికి ఈసారి అయితే మదర్ బండిల్ అయితే స్పిన్ చేస్తాను నేను. ఓకే, ఫస్ట్ స్పిన్ అయితే తిప్పేస్తా. ఈసారి ఏమైనా ఇవ్వచ్చా ఫస్ట్ స్పిన్కి బండిల్? ఓటి అమ్మ ఎన్ని టోకన్లు సామే. సర్లే ఫస్ట్ స్పిన్ కదా ఇవ్వడు, కానీ రెండో స్పిన్ ఇస్తా చూడు. కూడా కావాలంటే చూడు మామ, ఇచ్చాడు. చాలా బాగా ఇచ్చాడు మామ, తీసుకో మళ్ళా. అంటే ఇంకా రెండో స్పిన్ కదా, ఇప్పుడు క్లియర్గా కొట్టి పోయి స్పిన్ చేస్తా చూడు. ఇప్పుడు ఇచ్చేస్తాడు చూడరా. కావాలంటే ఎక్కువ టోకెన్లు అన్నా రావాలి, లేదంటే బండిల్ అంటే రావాలంతే. అరే ఎన్ని వచ్చాయిరా టోకెన్లు? ఆగరా. అరే 16 టోకెన్లు రా, చాలరా స్వామి. ఇలా ఇచ్చారా. మళ్ళీ క్లియర్ క్యాచ్లు కొడతాను ఆగరా. ఈ స్పిన్లో కూడా 10 ఇచ్చాయమ్మా, 10 టోకెన్లు స్పిన్ చేసా. అరే 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 ఇక్కడే కదరా పగడాను రా స్వామి. అరే మామ, గరీనా వాడేమన్నా ఎర్రి అనుకున్నారా నువ్వు? అంటే ఏందో ఇస్తాడు అనుకున్నాలే, కానీ ఈ స్పిన్లో అయినా ఇస్తే బాగుంటుంది రా స్వామి. టోకెన్లు అయినా ఎక్కువ. అది ఏం టోకెన్ రా స్వామి, 5, 6 అంట. ఎక్కడ పెట్టుకోనరా టోకెన్లు తీసుకొని? దొంగ నా కొడుకురా ఈ గడినా బాబాయ్. నాకు క్యారెక్టర్లను మళ్ళీ క్లియర్ చేద్దాం. క్యారెక్టర్ని మేడం బాబాయ్ తిప్పిద్దాం. సారీ క్లియర్ క్యాచ్లా ఆగండి. ఈ స్పిన్లో అయినా ఇచ్చారా స్వామి, నాకు ఓపిక నశించిపోతుందిరా. యా టోకెన్లు వేరే తక్కువ ఉన్నాయిరా, డైమండ్స్ ఉన్నాయి. అయితే ఇచ్చేస్తుంది స్పిన్ చేస్తే ఖచ్చితంగా. ఈ స్పిన్లో అయినా స్పిన్ చేస్తా ఆగండి. ఇద్దరు సింగిల్ టోకన్స్ ఎక్కువ ఉన్నాయని స్పిన్ చేస్తే దీంట్లో కూడా రాలేదు మామ. సర్లే ఇంకా వేరే ఈవెంట్లో దీంట్లో ఒకసారి స్పిన్ చేద్దాం. సింగిల్ ఒకేసారి ఉన్నాయి, రెండు సార్లు ఉన్నాయి. అరే 2 సార్లు ఉండేది స్వామి, అతి దారుణం రా ఇది. ఇక్కడ దారుణాలు అవి ఇవి పంచేమమ్మా, నువ్వేందో ట్రై చేసుకో అంతే. వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేదంటే లేదు మామ. ఏం పర్లేదురా, ఎన్ని డైమండ్లు ఖర్చు అయినా పర్లేదు. ఈసారి మాత్రం మదర బండిల్ని అయితే తీసేస్తారా. క్లియర్ క్యాచ్లు కూడా 3 సార్లు కొట్టినా. ఈ స్పిన్లకైనా ఇచ్చారా స్వామి, ఇచ్చేస్తాడు చూడరా. ఇప్పుడు ఇస్తా చూడరా నువ్వు. చూస్తానులే, ఎలా ఇస్తాడో నేను కూడా చూస్తాగా. నువ్వు చూడంతే, స్పిన్ చేసా చూస్తావా. చూడరా. అబ్బా మామ, బండిలు వచ్చేసింది చూడు మామా. నువ్వు ఊరుకుండలే నువ్వు. వీడొకడు ఎక్కరిస్తున్నాడు వచ్చిడా. దీంట్లో అయినా వస్తే బాగుంటుంది రా. ఒరే వచ్చిందిరా ఏదో. రే ఫైనల్ షాట్ వచ్చిందిరా. బండిల్ స్పిన్ చేసింటే అదైనా వచ్చేది. సర్లే ఏదో ఒకటి వచ్చింది, కానీ ఉన్నదంటే సర్దుకుపోతాం అంతే. చూస్తావరా, చూసి నేర్చుకోరా. గరీనా వాడు మంచోడ్రా, నాకు ఇచ్చేస్తాడు త్వరగా. ఫైనల్ షాట్ తీసుకొని ఏం చేస్తారా మామ? బండిల్ కావాల్సింది కదరా మామ, నువ్వే చెప్పు. అవునరా, నువ్వు చెప్పి నిజమే, బండిలే కావాలి, కానీ ఏం చేస్తాం. నువ్వు వాడు ఇచ్చింది తీసుకోవాలి అంతే మేము. ఈ స్పిన్లో వచ్చేస్తా చూడరా. ఇప్పుడు టోకెన్లన్నా ఎక్కువ వీరస్వామి. వాడితో ఏకది నా వల్ల కావట్లేదు. నా డైమండ్లు అన్నీ మింగేద్దాం అనుకుంటున్నాడు ఏమరా గరీనా వాడు. అంటే ఎస్ ఏంట్రా ఎస్. నీ ఎంకమ్మ డైమండ్లన్నీ మింగేస్తున్నావు కదరా. నీళ్ళు తాగినట్టు తాగేస్తున్నావు అంతా. నా కొడక టోకెన్లు కూడా ఇచ్చేది, అలా బండిలు కూడా డైరెక్ట్ ఇచ్చేది చూడు. 5 టోకెన్లు అంట. ఏం చేసుకోవాలరా సార్ నువ్వు? దీంట్లో అయినా అమ్మ ఇచ్చాడయ్యా. దీంట్లో ఏదో ఒకటి ఇచ్చాడులే. 20 టోకెన్లు అయినా వచ్చాయి బోనస్. సర్లే దీంట్లో అయినా స్పిన్ చేస్తా. ఇప్పుడైనా వచ్చారా సమయం. నాకు చాలా బాధేస్తుంది రా. డైమండ్లు పోతా ఉన్నాయిరా. 2000 దగ్గర స్టార్ట్ అయ్యాను రా. 700 డైమండ్లు ఉన్నాయిరా. ఈ స్పిన్లో అయినా ఇచ్చారా. నువ్వెంత మొత్తుకున్నా వాడు ఇవ్వడు అమ్మా. ఎందుకు బాధపడతావు చెప్పు? డైమండ్లు వేస్ట్ అవుతాయి, వేస్ట్ చెయ్యి. అరే నీ ఎంకమ్మ, నిన్ను కొట్టాలరా ఫస్ట్. శని కూతులు కూసుకొని పారా పక్కన ఆడుకోపోరా నువ్వు. ఇప్పుడు చూడరా, ఇస్తాడు చూడరా. నువ్వు బాధపడద్దు నువ్వు. చూడు ఆ టోకెన్లు అయినా ఒక 7 ఇచ్చాడు అనుకుంటా. అమ్మ 7 అయినా ఇచ్చాడులే. 7 తీసుకొని ఏం చేస్తావు? బండిల్ కావాలి కదా నీకు. అవును, బండిలే కావాలి. కాసేపు ఆ టోకెన్లు అయినా ఎక్కువ ఇస్తే బాగుంటుంది. సింగిల్ స్పిన్కి సింగిల్గా ఇస్తాడు, అందుకే సింగిల్ స్పిన్సే చేసేయాలిరా. 90 స్పిన్ తిప్పేదా నాకు మంచిది అనుకుంటా. 90 స్పిన్ చేసా. ఇప్పుడు వస్తా చూడువే. అమ్మో మామ, 10 టోకెన్లు ఇచ్చాడు మామ. ట్రిక్ ఏదో పనిచేస్తుండే. నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అంతే ఈసారి కూడా ఇస్తాడు చూడు. ఎందుకు మామ 8 టోకెన్లు వచ్చాయి? శని కూతులు కూర్చొని నా కొడుకుని నా పక్కన కూర్చోబెట్టున్నావు కదా, అందుకని వాడు ఇవ్వట్లేదంట. నువ్వు పక్కన నువ్వు నా కొడుక పక్కన ఆడుకో నువ్వు. ఈ స్పిన్లో అయినా ఎక్కువ టోకెన్లు ఇవ్వాలయ్యా. నాకు మాత్రం చాలా ఇదైందిరా. 250 టోకెన్స్ అయిపోయేస్తాం. ఇంకా కాలేదా? ఇంకో స్పిన్ చేస్తే అయిపోతాయి. దీంట్లో 6 టోకెన్లు వచ్చాయి. 8 పర్లేదులే మామ, 8 వచ్చాయి. 2 ఎక్స్ట్రాగానే వచ్చాయి. ఇప్పుడు బండిలు ఎలాగో ఎక్స్చేంజ్ చేస్తామమ్మా. 250 టోకెన్స్ అయిపోయాయి.
మదరా బండెల్ అంట 1700 డైమండ్లు మామ. లిటరల్గా 1700 డైమండ్లు. 1700 డైమండ్లు మామ ఖర్చు అయిపోయాయి మామ. చాలా డైమండ్లు ఖర్చు. అవును మామ, నాకు కూడా బాధేసింది మామ నిన్ను చూస్తా అంటే. అవునా నాన్న, బాధేస్తా ఉందా చూస్తా అంటే? డైమండ్లు పోయాయి కదా, అందుకు సంతోషంగా ఉన్నట్టుందే. ఏందో పైకి అలా చెప్తున్నట్టున్నావు కదరా. మామ నువ్వు ఏమన్నా అంటే నేను సబ్స్క్రైబ్ చేయమని అలా అడుక్కుంటాం మామ వ్యూవర్స్ని. సరే ఆ పనైనా చేసి తగలడరా, తగలడు. మామ చూస్తున్న వాళ్ళంతా లైక్ చేసేయండి మామ. లైక్ చేసి కొత్తగాని చూస్తా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైమండ్స్ బాగానే ఖర్చు చేస్తాడు మా మామ, మీరు కొంచెం సపోర్ట్ చేయండి. వాడేందో చెప్పాడులేను కానీ మీరు కొంచెం సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి మామ. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా, కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీ నుండి. అదే మామ ఆశించేది నేను. అందరిలా నేను చెప్పలేను మామ. మీకు ఇష్టమైతే తీయండి, నచ్చలేదంటే తీయకండి అంతే. నేను చెప్పినంత మాత్రాన మీరు తీయకుండా వదిలేరు కదా. నచ్చకపోతే తీరు మీ ఇష్టం మామ. తీసేవాళ్ళు తీసుకోండి, బాగాలేదు డబ్బులు బొక్క అనేవాళ్ళు వదిలేయండి.